ఇదే ఉన్నది తప్పి మా కేసీఆర్ కేటీఆర్లు తప్పించి అసలు బంగ్లాదేశ్ గొడవ ఏంటి, పాకిస్తాన్ గొడవ ఏంటి, నికోబార్ గొడవ ఏంటి, ఇట్లాంటి ఏం తెలియదు, పట్టించుకోరు. బెంగాల్లో జరుగుతున్నది అలాంటి స్పందించాలని చెప్పి తన కార్యకర్తలకి, తన నేతలకి, తన అధికార ప్రతినిధులకి, తన ఎమ్మెల్యేలకి, తన ఎంపీలకి, రాజ్యసభ సభ్యులకి చెప్పడం మంచి పని. ఆ విధంగా నేషనల్ ఫోకస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎట్ట పాపులర్ అయింది, అంశాల మీద మాట్లాడబట్టినే కదా. ఇప్పుడు అట్లాగా అంటే నేషనల్ పాపులారిటీ రావాలంటే వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అది ఈవెన్ ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే తమిళనాడుదే, కానీ అది జాతీయ అంశాల గురించి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు పాపులర్ అవుతున్నారు. టీవీకే విజయ్ ఇంకా ఆ రేంజ్ కి రాలా ప్రస్తుతానికి. కాబట్టి ఒకటి ఆ ఆస్పెక్ట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి తెచ్చింగ్ ఏంటి, జాతీయ అంశాలన్నిటి మీద స్పందించేవాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు ఆయన ప్రాంతీయ వరకే పరిమితం అవుతున్నాడు. ఎందుకని ఈయన మాట్లాడడం బిగిన్ చేస్తే పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను పెద్దోడు అవ్వాలనుకుంటున్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్ కూడా అయి ఉండొచ్చు. మూడో పాయింట్ వచ్చాడు అంటే లోకేష్ ఒక ఆస్పెక్ట్, ఇది రెండో ఆస్పెక్ట్. మూడోది ఏంటంటే రేపు ఇప్పుడు తెలంగాణకి ఎన్నికలు రాబోతున్నాయి, రేపు హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా 10 అన్న కార్పొరేటర్లు గెలుచుకుంటే కనుక ఈయనకి తిరిగి ఉండదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అక్కడ తెలంగాణ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అట్లాగే ఉండొచ్చును. ఈయన స్వయంగా వెళ్ళి ప్రచారం కూడా చేద్దాం అనుకుంటున్నాడు అనేది వింటున్నాను నేను. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కాదు ప్రచారం చేయలేదు కదా. దానికి ఒక ఎమోషన్ క్రియేట్ చేయటం అక్కడ, ఎందుకంటే మిగతా చోట్ల దాంట్లో ఈయన ఇన్వాల్వ్ కాల. మన మున్సిపాలిటీలు, పంచాయతీలు. హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆంధ్ర స్టేట్లో దాదాపు 20-30 లక్షల మంది అక్కడ ఉన్నారు కాబట్టి ఈవెన్ తెలుగుదేశం ఓటర్లు వీళ్ళందరూ ఆల్రెడీ రేవంత్ కమిట్ అయిపోయారు లేదా కేసీఆర్ కమిట్ అయిపోయారు. వాళ్ళని డివైడ్ చేసి తన వైపుకి రప్పించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడేమో అన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే పదే నన్ను తెలంగాణలో అవమానం జరిగింది, ఈయన తెలంగాణను అవమానించాడని వాళ్ళు గొడవ, వాళ్ళు నన్ను అవమానించారు నేను అంటున్నాడు. దాన్ని ఎంతవరకు తెలంగాణలో ఏమైనా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళు కూడా ఈయన అవమానించారని ఎవడంటలేదు అక్కడ. ఈయన అవమానించారన్న పాయింట్నే వచ్చింది అక్కడ. సరైన